మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న నా సాటి అయిన దేవుని పిల్లలైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారని మేము తలంచున్నాం. ఎందుకంటే మేము ప్రతిరోజు ఈ వాక్యపు వెలుగు అనే కార్యక్రమమును చూస్తున్న మా ప్రియమైన సహోదరులకు, అన్న చెల్లెలకు, అక్క తమ్ముళ్ళకు అందరి కొరకు మేము మానక ప్రార్థన చేస్తున్నాం. మీరు చూసి ఆదరణ పొందుతున్నారని మేము నమ్ముచున్నాం. మేము పంపిస్తున్న ఈ వాక్యము ద్వారా మీ కుటుంబాలు కట్టబడుతున్నాయని, మీ జీవిత విధానాలు మార్చబడుతున్నాయని, మీ మనసులు మార్చబడి రక్షించబడి యేసుక్రీస్తు మీ సొంత రక్షకుడని మీరు అంగీకరిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రభువునందు ప్రియ సహోదరులారా, ఈ వాక్యము మీ కొరకు పంపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కనీసం నశించిపోతున్న ఎన్నో వందల కోట్లాది ప్రజలు మన భారతదేశంలో ఉన్నారు. కనీసం కొంతమందికైనా ఈ వాక్యమును పంపిస్తే కొందరైనా అంగీకరించి యేసుక్రీస్తు తన సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం పొంది మారుమనసు పొందుకొని మందిరములో స్థిరపడతారన్న ఒక ఉద్దేశముతో ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని మీ కొరకు పంపిస్తున్నాం. మీరు మానక చూస్తున్నారు, చక్కగా కామెంట్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు. ఇంకనూ మీరు మీ వంతుగా రోజుకి ఒక 10 మందికి మీరు షేర్ చేయగలిగితే నశించిపోయే ఆత్మను రక్షించడానికి మీరు కూడా మాతో పాలుభాగస్తులు అవుతారని నమ్మకంతో ఈ వాక్యమును మీకు పెడుతున్నాం. సరే, మంచిది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయములో దేవుడు నాతో మాట్లాడబోతూ ఉన్నాడు. నిన్నటి దినమంతా కాచి కాపాడి తన రెక్కల నీళ్ళలో భద్రపరిచి మరి యొక్క నూతన దినాన్ని ఈరోజు మనకి అనుగ్రహించాడు. అందుని బట్టి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునకు మనం కృతజ్ఞులై ఉన్నాము. మంచి నూతన దినాన్ని దేవుడు ఈరోజు మనందరికి అనుగ్రహించాడు. ఇటువంటి దినాన్ని చూడక ఎందరో భూగర్భంలో దాచబడి ఈ మంచి దినాన్ని చూడలేక చాలామంది భూగర్భంలో దాచబడ్డారు. మనకైతే దేవుడు సజీవుల లెక్కల్లో మనలుంచి ఈ భూమి మీద మనం ఇంకా ఆయన గణపరిచే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు కలిగించాడు. ఏది ఏమైనానో ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 19వ వచన భాగములో ఈ విధంగా రాయబడి ఉన్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. చూశారు కదా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఆయన అంతరంగములో గొప్ప నెమ్మదిని కలగజేసే దేవుడని, అంతరంగం మందు సంతోషాన్ని కలగజేసే దేవుడని, హృదయాన్ని ఉప్పొంగ చేసే దేవుడని కీర్తనాకారుడు ఈరోజు మనతో ఆ వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా అంతరంగమందు విచారములు ఎన్ని ఉన్నా హెచ్చుగా ఉన్నను, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది అంటున్నాడు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, వింటున్నారా? ఈ వాక్యము నీ జీవితాన్ని మార్చేదని, ఈ సత్యము ఇప్పుడైనా గ్రహిస్తావా? ఈ వాక్యము ఒక వ్యక్తిని మార్చడానికి, ఈ వాక్యము ఒక వ్యక్తి మనసు మార్చడానికి, లోక సంబంధమైన దుర్వ్యసనములు తిరుగుతున్న నీ కొరకు, త్రాగుడికి బానిసైపోయి మత్తులో మునిగిపోతున్న నీ కొరకు, సినిమాలని షికార్లని ఈ లోక సంబంధమైన దుర్వ్యసనములు పాలవుతున్న నీకు ఇది ఒక గొప్ప ఆదరణ కలిగించేది నా దేవుని వాక్యము. ఈ వాక్యమును ఎందరైతే నమ్ముతారో, ఈ వాక్యమును ఎందరైతే అంగీకరిస్తారో వారందరినీ నా ప్రభు దీవించబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు తప్పక యేసుక్రీస్తు ఈరోజే ఈ ఉదయకాలంలోనే నువ్వు ఒక గొప్ప తీర్మానం చేసుకొని ఆయనే నీ రక్షకుడిని నువ్వు అంగీకరిస్తే నీకు గొప్ప ఆశీర్వాదాలు నా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ సందర్భంలో లూకా సువార్తలో 2వ అధ్యాయములు ఈ విధంగా చదివిస్తూ ఉంది. ఇదిగో
యూదా పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని. లోక రక్షకుడు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద పుట్టాడు. నన్ను రక్షించడానికి, ఆ నరకమునకు పోకోకుండా కాపాడటానికి ఆయన ఈ భూలోకమునకు వచ్చి మనుష్య కుమారుడుగా జన్మించి మనల్ని ఆ నీతి బోధను, సత్యబోధను, హితబోధన చేసి పరలోక రాజ్య సువార్తను ప్రకటించి ఆయన ఆ కన్య గర్భమున జన్మించి ఆ శిలువలో మరణించి 3వ దినమున లేచి ఆరోహణమైపోయిన గొప్ప దేవుడు, ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారా అనంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీ పాపములను విడిపించడానికి, నీ పాపాన్ని క్షమించడానికి, నీ శాపాన్ని కొట్టివేయడానికి నా ప్రభు ఈ భూలోకమునకు ఆయన మానవ అవతారం ఎత్తి నిన్ను రక్షించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, వింటున్నారా? ఈ వాక్యము నీ హృదయానికి నెమ్మదిని కలగజేసేది. ఈ వాక్యము నీ హృదయాన్ని ఆదరించేది. ఈ వాక్యము నీ కుటుంబానికి నెమ్మదినిచ్చేది. ఈ వాక్యమును ఎందరైతే అంగీకరిస్తారో కుటుంబంలో ఆశీర్వాదాలు ఎదజల్లబడతాయి. ఒకవేళ ఇంతవరకు నీ వాక్యము ద్వారా ఈ వాక్యమును ఎన్నడూ విని యేసు ప్రభువును రక్షించబడకపోతే, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిని నువ్వు అంగీకరించకపోతే, ఇప్పుడే ఈ క్షణమే తడవు చేయక, యేసయ్యా నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చేదయ్యా, నీ వాక్యము నాకు ఆదరణ కలిగించేది యేసయ్యా, ఆ వాక్యము నా హృదయములో స్థిరపరచగలవా? నీ వాక్యము నా హృదయములో స్థిరపరచండి ప్రభు అని నువ్వు దీన మనసుతో నా ప్రభువును అడగగలిగితే, నా ప్రభువును నువ్వు బతిమలాడుకోగలిగితే ఆ వాక్యము నీ హృదయములో స్థిరపరుస్తాడు నా ప్రభు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడే నా ప్రభు వాక్యమును నీ హృదయములోనికి చేర్చుకో. ఎవరి హృదయములోనైతే నా దేవుని వాక్యము ఉంటుందో, ఎవరి కుటుంబంలోనైతే దేవుని వాక్యం ఉంటుందో, ఎవరి కుటుంబంలోనైతే నా ప్రభు అడుగు పెడతాడో ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు దేవుడు. ప్రియ స్నేహితుడా, నిన్ను దేవుడు 11 నెలలు కాపాడి ఈ 12వ నెల 9వ తారీఖు దాకా నిన్ను కాపాడాడు కదా దేవుడు. మరి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు? దేవుడు మెచ్చేలాగన, దేవుడు ఆశీర్వదించేలాగన బతుకుతున్నావా? మానవుల మెప్పును కోరి బతుకుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానానికి రా, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఒక తీర్మానానికి రాగలిగితే నా ప్రభువు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఈ లోకములో ఏది కూడా శాశ్వతం కాదు. ఒక యేసు క్రీస్తు యొక్క రక్షణ భాగ్యం మాత్రమే శాశ్వతమైంది. ఈ వాక్యమును నువ్వు వింటున్నావు, కానీ ఇంతవరకు మారు మనసు పొందలేదేమో. ఈ వాక్యమును నువ్వు వింటున్నావు, ఇంతవరకు ప్రభువును నువ్వు అంగీకరించలేదేమో. ఈ వాక్యమును నువ్వు వింటున్నావు, నువ్వు మందిరానికి ఇంతవరకు వెళ్ళలేదేమో. అయితే మంచి తరుణం మించిన దొరకదు. ఇప్పుడే ఈ జీవ గ్రంథమును చేతపట్టుకొని నీకు దగ్గరలో ఉన్న నీ మందిరానికి, దేవుని మందిరానికి వెళ్ళు. నీ బ్రతుకు మార్చుకో, నీ మనసు మార్చుకొని యేసయ్య నీ సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందు. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఉంటావా? తప్పకుండా నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ వాక్యమైన నీవు ఒక రోజుకు 10 మందికి నువ్వు షేర్ చేయగలిగితే కొందరైనా రక్షించబడతారు. మర్చిపోకుండా ఈ వాక్యమును ఒక 10 మందికి ఈరోజు నువ్వు షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఘనపరిచి మీ కుటుంబాలు హెచ్చించును గాక.